అమ్మ, కథ చెప్పవా? నాకు నిద్ర రావట్లేదు. సరే, అలాగే. ఇప్పుడు నీకు ఒక మంచి కథ చెప్తాను. మనం ఇప్పుడు చెప్పుకునే కథ ఏంటంటే స్వీయ పరీక్ష. కృష్ణాపురంలో రామయ్య అనే జమీందారు ఉండేవాడు. అతడి ఇంట్లో రంగడు తోటమాలిగా పనిచేసేవాడు. రంగడు పనిలో చేరాక సువిశాలమైన రామయ్య ఇంటి ప్రాంగణాన్ని పువ్వుల మొక్కలు, పండ్ల మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాడు. ఒకరోజు రంగడు లేని సమయంలో కొత్త వ్యక్తి ఒకరు రామయ్య ఇంటికి వచ్చి తోటమాలిగా చేర్చుకోమని అడిగాడు. తన ఇంట్లో ఇప్పటికే ఒక తోటమాలి ఉన్నాడని, రెండో వ్యక్తి అవసరం లేదని చెప్పాడు రామయ్య. మీ తోటమాలికి ఇచ్చే జీవితంలో సగం నాకు ఇవ్వండి చాలు. మీ తోటను అతడి కంటే ఎంతో అందంగా తయారు చేస్తాను అని అడిగాడా వ్యక్తి. రంగడు తానుగా పని మానేస్తానని చెప్పిన రోజున ఈ విషయమై ఆలోచిస్తాను తప్ప అతడిని మార్చే ఉద్దేశం నాకు లేదు అని స్పష్టంగా బదులిచ్చాడు రామయ్య. దాంతో ఆ కొత్త వ్యక్తి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరచూ తన గురించి యజమాని ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం రంగడికి అలవాటు. యజమానికి తనపై, తన పనితీరుపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి స్నేహితుడు సోమయ్య సహాయం తీసుకున్నాడు రంగడు. అతడే సోమయ్యను తాను పనిచేసే జమీందారు ఇంటికి పంపించాడు. ఒకవేళ యజమాని అసంతృప్తిగా ఉంటే తన పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవడం, యజమానికి తనపై నమ్మకం ఉంటే మరింత శ్రద్ధాశక్తులతో పనిచేయడం రంగడి నైజం. సోమయ్య చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టాడు రంగడు.